గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో కొంచెం అనివార్య కారణాల కట్టడం జరిగింది కనుక ఈరోజు మనం నవంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఈ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాము. ఓకే, 2016 నవంబర్ 21న ఏ అంతర్జాతీయ సంస్థలో భారత్ సభ్యత్వాన్ని పొందింది అంటే షేర్నా అంటే CERN షేర్న్. ఓకే, CERN పూర్తి రూపము యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఓకే, దాని తర్వాత మిలిటరీ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్గా నియామకం అయ్యింది ఎవరు అంటే ఏకే భట్. కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ ఏ తేదీన కన్ను మూశారు అంటే నవంబర్ 22. ఎన్నిసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు అంటే 6 సార్లు. జయలలిత తమ రాజకీయ జీవితంలో తొలిసారిగా ఏ సభకు ఎన్నికయ్యారు అంటే రాజ్యసభకు. తొలిసారిగా ఏ పార్టీ మద్దతుతో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు అంటే కాంగ్రెస్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఏ తేదీ నుంచి అమల్లోనికి వచ్చింది డిసెంబర్ 17న. డిజిటల్ చెల్లింపులకు కేంద్రం ప్రారంభించిన లక్కీ డ్రా పథకాలేవి ఓకే, ఏంటిది అంటే డిజిటల్ చెల్లింపులకు కేంద్రం ప్రారంభించిన లక్కీ డ్రా పథకాలేవి అంటే లక్కీ గ్రాహక్ యోజన, ఇంకొకటి డీజీ ధన్ వ్యాపారి యోజన. దివ్యాంగుల చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న వైకల్య సంఖ్యను 7 నుంచి ఎంతకు పెంచారంటే 21 వరకు. అభిషంనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు ఎవరు అంటే పార్క్ గున్యా హై. ఓకే, దాని తర్వాత మనం డిసెంబర్ బిట్స్ కూడా దీంట్లోనే కవర్ చేస్తున్నామండి. ఓకే, ఇది గమనించుకోండి మీరు. దాని తర్వాత ఖతార్ దేశం ఎప్పటి నుంచి కపాలా వ్యవస్థను రద్దు చేసింది అంటే డిసెంబర్ 13 నుంచి. సామ్రాజ్యవాద వ్యతిరేక 2వ ప్రపంచ సదస్సును డిసెంబర్ తొలి వారంలో ఎక్కడ నిర్వహించారు అంటే బొలీనియా. దాని తర్వాత సెర్జియా మాటెరెల్లా ఏ దేశానికి ప్రధానిగా నియామకం అయ్యారు ఇటలీ. ఏ దేశానికి భారత్ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా ఎంపికయ్యింది అమెరికా. దాని తర్వాత డిసెంబర్ 2016లో ఏ దేశంలో భారత్కు అణు ఒప్పందం కుదిరింది అంటే వియత్నాం. ప్రస్తుత భారత్కు ఎన్ని దేశాల అణు ఒప్పందం కుదిరింది 14. దాని తర్వాత ఇందిరా నేవీ 16 పేరుతో డిసెంబర్ 3వ వారంలో ఏ దేశంలో భారత నౌకాదళ విన్యాసాలు నిర్వహించింది అంటే రష్యా. సింధు నదీ జలాలపై భారత్ పాకిస్తాన్ల చర్యలను ఆపివేయాల్సిందిగా డిసెంబర్ 13న కోరిన సంస్థ ఏది ప్రపంచ బ్యాంక్. దేశంలోనే తొలిసారిగా భారతదేశంలో ఎక్కడ నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నెలకొల్పారు అంటే కాన్పూర్. ఏ భారతీయ అంశాన్ని మానవుల సాంస్కృతిక వారసత్వ సంపదగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది అంటే యోగా. అంబేద్కర్ జయంతిని ఏ దినోత్సవం నిర్వహించాలని కేంద్రం జలవనరుల సంఘం నిర్ణయించింది జల దినోత్సవం. దాని తర్వాత డిసెంబర్లో కేంద్రం ఈ ధాగా యాప్ను విడుదల చేసింది. ఇది ఎవరికి ప్రయోజనం చేనేత కార్మికులకు. ఏపీ పల్స్ మొబైల్ యాప్ను ఏ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది డిసెంబర్
6న. జిల్లా వైద్య ఆరోగ్య శాఖల పనితీరు ఆధార ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? కడప. ఎన్హెచ్జి గ్రూపులకు రుణాల ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉన్న 2 రాష్ట్రాలు ఏవి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దేశంలోనే తొలి నగదు రహిత ప్రాంతం ఏది? దమన్ దిన్. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామం ఏది? దసై. దేశంలోనే తొలి డిజిటల్ గ్రామం ఆకోదర ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామం దఫై ఏ రాష్ట్రంలో ఉంది? దసై ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్ర. డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన ఛానల్ ఏది అంటే డిజిశాల. ట్రాన్స్ జెండర్ల కోసం దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు? కేరళ. దేశంలోనే తొలి చెల్లింపు బ్యాంకును రాజస్థాన్లో ప్రారంభించిన సంస్థ ఏది? ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహానికి ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? అనిల్ కుమార్ ఖర్చి. ఆన్లైన్ చెల్లింపులపై వేసిన కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? రతన్ హతల్ కమిటీ. ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలోనికి మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. 2016 నాటికి ప్రపంచ జనాభా ఎంత మేరకు చేరిందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? 740 కోట్లు. రిసోర్స్ శాట్ 2A ఏ తేదీన ఇస్రో ప్రయోగించింది? డిసెంబర్ 7వ తేదీన. దేశపు 44వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియామకమయ్యారు? జస్టిస్ ఖేహార్. జస్టిస్ బేహార్. కొత్తగా భారత సైన్యాధిపతిగా నియామకమైంది ఎవరు అంటే బిసిన్ రావత్. ఓకే. ఐబీ కొత్త అధిపతిగా నియామకం అయ్యింది ఎవరు అంటే రాజీవ్ జైన్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా నియామకం అయింది ఎవరు అంటే అనిల్ దస్మానా. తర్వాత యూనిసెఫ్ సార్వత్రిక సౌహార్ద రాయబారిగా నియామకం అయిన బాలీవుడ్ నటి ఎవరు అంటే ప్రియాంక చోప్రా. ఏ కుంభకోణానికి సంబంధించి వైమానిక మాజీ అధిపతి త్యాగి అరెస్ట్ అయ్యారు? ఆగస్టా వెస్ట్ ల్యాండ్. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016గా నియామకం అయ్యింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఫారిన్ పాలసీ పత్రిక గ్లోబల్ థింకర్స్ జాబితాను రూపొందించింది. ఇందులో స్థానం పొందిన కేంద్ర మంత్రి ఎవరు అంటే సుష్మా స్వరాజ్. ప్రముఖ నటుడు పాత్రికేయుడు చో రామస్వామి డిసెంబర్లో మృతి చెందారు. ఆయన నడిపిన పత్రిక ఏది అంటే తుగ్లక్. ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును పొందిన భారతీయ జర్నలిస్ట్ ఎవరు? మాలిని సుబ్రహ్మణ్యం. ఇందిరాగాంధీ శాంతి బహుమతి పొందిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే UNHRC.
ఐఏఏఎఫ్ చూడండి, ఐఏఏఎఫ్ ప్రపంచ ఉత్తమ అథ్లెట్లుగా నిలిచిన క్రీడాకారులు ఎవరు అంటే ఉసేన్ బోల్ట్, అల్మాజ్ ఆయానా. డిసెంబర్ 10 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న శాంటోస్ ఏ దేశ అధ్యక్షుడు అంటే కొలంబియా. జూనియర్ హాకీ ప్రపంచ కప్ విజేత ఎవరంటే జూనియర్ హాకీ ప్రపంచ కప్ విజేత భారత్. జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఏ జట్టును ఓడించింది అంటే బెల్జియం. ప్రపంచ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ గెలిచిన క్రీడాకారుడు ఎవరంటే పంకజ్ అద్వానీ. డేవిస్ కప్ 2016 విజేత ఎవరంటే అర్జెంటీనా. అత్యధిక రంజీ మ్యాచ్లు ఆడిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించింది ఎవరు అంటే దేవేంద్ర బుందేలా. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో డిసెంబర్ 19న ట్రిపుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడు ఎవరంటే కరుణ్ నాయర్. ఇంతవరకు ఎంతమంది భారత ఆటగాళ్లు టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేశారు అంటే 2. భారత్ తరపున కరుణా నాయర్ కాకుండా ట్రిపుల్ సెంచరీ చేసిన మరో ఆటగాడు ఎవరు అంటే వీరేంద్ర సెహ్వాగ్. ఎన్నిసార్లు ట్రిపుల్ సెంచరీ చేశాడు? 2 సార్లు. టెస్టుల్లో తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన ఆటగాళ్లలో కరుణ నాయర్ ఎన్నోవాడు అంటే 3వ బ్యాట్స్మెన్. టెస్టుల్లో తొలి సెంచరీలోనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన తొలి 2 ఆటగాళ్ళు ఎవరు అంటే షోబర్స్ సింప్సన్. షోబర్స్ అండ్ సింప్సన్. ఇవి మనకు నవంబర్ అండ్ డిసెంబర్ సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.